అండ్ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి గోపా అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఒకటి అసలు ఏ యాంగిల్లో ఎంత జిట్టు కనిపిస్తున్నా, లుక్ ఎట్ మీ. దిస్ ఇస్ డే 15 ఆఫ్ 30-day వ్లాగింగ్ ఛాలెంజ్. ఎవ్రీడే షూట్ చేస్తున్నా. మొన్న మిస్ అయ్యాను అనమాట పోస్టింగ్, బట్ ఎవ్రీడే ఆల్మోస్ట్ పోస్ట్ చేయడానికి కూడా ట్రై చేశా ఫర్ 13 days. ఒక డేనైతే పోస్ట్ చేయలేదు. దట్స్ ద స్టోరీ బిహైండ్ దిస్ ఛాలెంజ్. ఇంతవరకు ప్రీవియస్ వీడియోలు చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. బేసికలీ నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది ఇప్పుడు, నా ఫిజిషియన్తో ఉన్నాయి, నా ప్రైమరీ డాక్టర్తో అన్నమాట. ఒక 6 months బ్యాక్ వెళ్ళినాము, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం. ఇట్స్ నాట్ లైక్ ఎ ఫాలో అప్, కానీ ఒక కొత్త ఇష్యూ అనమాట. 2 months బ్యాక్ కాలుకు ఒక ముళ్ళ ఏదో కూర్చింది. రిసార్ట్కి వెళ్ళినప్పుడు కూర్చింది. ఏం లేదులే అని అనుకున్నా. తర్వాత 2-3 days తర్వాత నొప్పి పెట్టింది. కార్తీక్ తీసిండు, పోయింది అనుకున్నా. మళ్ళీ నొప్పి పెట్టింది ఒక వారానికి. మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరు కలిసి మళ్ళీ తీసిరు, ఒక ఫంక్షన్లో కూర్చొని తీసిరు లిటరల్గా. పోయిందని అనుకున్నా. మొన్న నొప్పి పెట్టింది, తర్వాత మళ్ళీ తగ్గింది, కానీ ఒక గడ్డ లాగానైతే అయింది అక్కడ. సో ఇట్స్ నాట్ టేక్ ఎనీ మోర్ రిస్క్ ఇంకా అని చెప్పేసి ఎందుకు వచ్చిన. సీరియస్లీ కాళ్ళకి ముళ్ళకి నేను డాక్టర్ దగ్గరికి వస్తాను అనుకోలే. ఇప్పుడు సొల్యూషన్ ఏందో కూడా నాకు తెలియదు. ఆమె చూసి ఇది నథింగ్ అమ్మ, అట్లాంటివి ఉంటే పోతుంది అంటుందా, లేకపోతే నువ్వు గిన్నె రోజుల దాకా ఎందుకు అయినా అని తిడుతుందా నాకు తెలియదు. కానీ నా ప్రైమరీ డాక్టర్ ఈజ్ సుజాత ముప్పాల. మా కమెంట్లో కొంత ఫ్రెండ్స్ వెళ్ళే డాక్టర్ అనమాట. ఆమె దగ్గరికి వచ్చినాం. తను ఏంటంటే పర్సనల్గా నాకు ఇష్టం, చాలా స్ట్రిక్ట్ ఉంటుంది అనమాట. హెల్త్ విషయానికి వస్తే జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. నాకైతే మన మమ్మీలు చెప్తారు, చూడు ఇట్లా చేస్తావు ఇట్లే, అది ఐ లైక్ ఇట్ అన్నట్టు ఉండాలి. మన ఒకళ్ళు చెప్పేవాళ్ళు చిన్న విషయాన్నైనా పెద్దగా ఏదైతే సమస్య ఉంది ఇట్లా అవుతుంది అనేది చెప్పేటోళ్ళు ఉండాలనిపిస్తుంది. సో తను అలాంటిది, అందుకే నేనైతే వచ్చా. సో మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది డాక్టర్ది, ఇట్స్ నాట్ టూ ఫార్. తను శ్రీదేవి రమ, నా గైనిక్. అక్కడికి వెళ్ళాను గైనకాలజిస్ట్కి, ప్రెగ్నెన్సీకి. తిను సుజాత ముప్పాల, రెండు పక్క పోయా అన్నమాట. సో ఈ కాల్కి దిస్ ఇస్ ద వన్, ఆ బంప్, దిస్ బంప్ ఇస్ దాట్. అండ్ హియర్ వి ఆర్. కార్తిక్ రాలేదు, ఆయన ఇన్సూరెన్స్ కార్డ్స్ ఎప్పుడు ఆయన క్యారీ చేస్తారు కాబట్టి వచ్చిన తర్వాత అడిగారు అనమాట, ఇన్సూరెన్స్ కార్డు ఉందా. డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడే అమ్మ మన హెల్త్కి ఇన్ని కన్సర్న్స్ ఉన్నాయా, ఇంత జాగ్రత్త ఉంటున్నాం స్టిల్ అనిపిస్తుంది. కన్సర్న్స్ అంటే మనం కావాలని చేసుకున్నవి మనకు గిల్ట్ ఉండాలి, కానీ మనకు జెనెటికల్గా వచ్చేవాటికి మనం ఏం చేయలేము. నాకు అలా జెనెటికల్గా వచ్చేది డయాబెటీస్. ఎంటర్ ఫ్యామిలీ మొత్తం హిస్టరీ ట్రీ మొత్తంలో ఉందన్నమాట అందరికీ. మా డాడీకి చాలా ఎర్లీగా డిటెక్ట్ అయింది. ఐ నో హౌ హార్డ్ ఇట్ ఈస్. చాలాసార్లు మా తాతయ్య గురించి మాట్లాడి ఉంటా. నేను యూఎస్కి వచ్చేటప్పుడు హీ ఈజ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్ దట్ ఐ నో. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 60s కూడా హీ వాజ్ క్లైంబింగ్ ద టవర్స్. ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిండు. గిట్ల ఎక్కేస్తుండే, డైలీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తుండే, మంచి ఫుడ్ తింటుండే. నెవర్ థాట్. మళ్ళీ నేను తిరిగి ఇండియాకి వెళ్ళేసరికి మా తాత ఉంటాడు అని. కోవిడ్ టైంలో దానికి 6 months ముందు తెలిసింది అప్పుడే, దట్ ఈస్ కిడ్నీ క్యాన్సర్ అని. నాకు చెప్పలేదు వాళ్ళు ఎవరు. తర్వాత ఆల్మోస్ట్ ఎండుకు వచ్చినప్పుడు అప్పుడు చెప్పిర్రు. ఆయన అంత మారిపోతుంటే అవన్నీ చేస్తుంటే అసలు ఏం జరుగుతుంది అంటే దట్స్ వెన్ చెప్పిర్రు. బట్ అప్పటి వరకు కోవిడ్ టైం స్టార్ట్ అయిందన్నమాట. సో నేను వెళ్ళలేకపోయినా, తనని చూడలేదు. సో బేసిక్గా హిస్టరీలో కిడ్నీ క్యాన్సర్ అనేది ఒకటి ఉంది కాబట్టి మనం ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. అదొకటి. అండ్ ప్యాప్ స్మియర్, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, చెక్ చేయించుకోవాలి ఎవ్రీ ఇయర్. అది చేయించుకోలేదు 2 years ఇండియాలో ఉన్నాం కాబట్టి. ఫిజికల్ కూడా ఒక ఇయర్ మిస్ అయినా. ఇంకొకటి థైరాయిడ్, కొద్దిగా ఇలా చూడడానికి తెలుస్తుంది. ప్లస్ మీరు వెయిట్ అనేది తగ్గలేకపోతున్నాను, ఇంత వర్కౌట్ చేసినా, ఇంత డైట్గా ఉన్నా అంటున్నారు కదా. సో అది కూడా అయ్యి ఉండొచ్చండి రీజన్. థైరాయిడ్ స్కాన్ చేయించుకోండి అండి. అండ్ కాలుకి క్రీమ్ ఇచ్చిన, క్రీమ్ అప్లై చేసుకోండి. ప్లస్ సాల్ట్ వాటర్లో కాలు పెట్టండి. 1 weekలో 10 days తగ్గిపోయింది అనుకోండి, ఓకే. తగ్గలేదు అంటే ఎక్స్రే చేయించుకోమన్నారు. ఇది చూపించుకోవాలి. ఎక్స్రేకి చెప్పారు. కిడ్నీ టెస్ట్ ఇలా చేయించుకోండి, లేకపోతే బ్లడ్ వర్క్లో అంతా నార్మలే ఉంటే ఇండియాకి వెళ్ళినప్పుడు చేయించుకోండి అని అన్నారు. బ్లడ్ వర్క్ రేపు వచ్చి ఇవ్వాలి. బ్లడ్ వర్క్ కాదు, యూరిన్ టెస్ట్, బ్లడ్ వర్క్లో డయాబెటీస్ గురించి. అండ్ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ కూడా ఇచ్చిందనమాట, ఓ మెషిన్. అది నాకు ఎప్పటి నుండో కావాలి, ఉంచుకోవాలి అని అనుకున్నా. ఎందుకంటే వన్స్ ఇన్ ఏ వైల్ నేను బ్లడ్ వర్క్ చేసుకుంటున్నా, కానీ వేడైపోయింది. ఐ హేట్ దిస్ స్మెల్. సో రెగ్యులర్గా నా బాడీలో ఏం పడుతుంది, ఏం పడట్లేదు అన్న క్లారిటీ ఉండాలి కదా. సో కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ స్టిక్ చేసుకోవాలి. అది మన గ్లూకోజ్ని కంటిన్యూ చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. నీకు గింత రైస్ తింటే నాకు గ్లూకోజ్ ఎంత పెరుగుతుంది, గింత రైస్ తింటే ఎంత పెరుగుతుంది, చపాతీకి తింటే పడుతుందా పడతలేదా, ఎవ్రీథింగ్ కంటిన్యూగా గ్లూకోజ్ మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట.
దానివల్ల మనకు ఓకే ఈ ఫుడ్ నాకు అస్సలు పడతలేదు, ఇది పడుతుంది, ఇంత పోర్షన్స్ తినాలన్న ఒక సెన్స్ అనేది అది క్రియేట్ చేస్తుంది. సో అది పెట్టుకుందామని అనుకుంటున్నా, ఎప్పుడో అనుకుంటున్నా. సో ఫైనల్లీ తను ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది. సో ఆ ప్రిస్క్రిప్షన్కి ఇప్పుడు వెళ్ళి ఇన్సూరెన్స్కి కాల్ చేసి అడిగి తీసుకోవాలన్నట్టు. ఓవర్ 2 years 8 pounds పెరిగాను. ఓవర్ 2 years 8 pounds అంటే ఎంత? 4 kg, 4 కిలోలు పెరిగిన. 4 కిలోలు పెరగద్దండి. కంప్లీట్లీ ఫర్గోట్ అబౌట్ ద వ్లాగ్. ఇంతసేపు వర్కౌట్ చేసిన. ఇవాళ డాక్టర్ చెప్పిన దానికైతే నువ్వు వర్కౌట్లు చేస్తా అంటావు, మంచి తింటా అంటున్నావు. స్టిల్ ఎందుకున్నావు అయ్యో, నువ్వు చేయగలిగేటి అన్నీ చేస్తున్నావు, ఇక అంతకుమించి ఏం చేయలేము కొన్ని జెనెటిక్స్ అని చెప్పిన తర్వాత. యా లెట్స్ సీ. సో ఇప్పుడు లిటిల్ 12 అవుతుంది. లెట్స్ గెట్ ఫ్రెష్ అప్. ఇవాళ నా షూట్ పోతామా మా ఆయన ఇంకా మీటింగ్లలోనే ఉన్నాడు. ఇక్కడ అయింది అసలు నాకు మొదటిదాకా ఇట్లాంటివి ఎందుకు అవుతున్నాయి అనుకున్నా. మళ్ళీ ఎందుకో తెలుసా, నువ్వే పెట్టుకొని పడుకున్నా. మొదటిదాకా టైం లేక కష్వి కోసం అని నైట్ పెట్టుకోవడం బంద్ చేసినా కూడా నేను వీడియోలో చెప్పిన నైట్ అంతా పెట్టుకుంటా లేను అని. మొన్న నైట్ పెట్టుకొని వేరే రూమ్లో పడుకున్నా. ఆ రోజే ఆ నూనె మొహం అంతా నూనె ఇదంతా స్ప్రెడ్ అయ్యి, కానీ జుట్టు ఎంత బాగా అయింది తెలుసా. ఇక లుక్ ఎట్ మై కర్ల్స్, డిఫాల్ట్ ఇట్లా ఇట్లా సాఫ్ట్గా కానీ స్టిల్ వెయిట్ పెరుగుతున్నా. వర్కౌట్లు వేసిన వాళ్ళు కూడా వర్కౌట్ చేసిన నేను. సో పెరుగుతున్నాను, కైండ్ ఆఫ్ డిసప్పాయింటింగ్ ఉందన్నమాట. డిసప్పాయింటింగ్ ఒక్కొక్కరితో ఒక్కొక్కటి. బక్క ఉన్నాడేమో బక్క ఉంటాడు, ఎంత తిన్నా లావు కాదు, వాని బాధ వానికి. సో ఇంతసేపు అది డిసప్పాయింటింగ్ ఎంత చెప్పినా అనమాట, అందుకే నన్ను తిడుతున్నా చెప్తున్నా. సో మార్చుకున్నా మైండ్ బయటకు వచ్చిందా? రాలేదు, మా దానికోసం నేను లాక్ చేస్తున్నా. సో బేసిక్గా వీ హ్యావ్ ఎ షూట్, జాలికాస్తోని షూట్ ఉందన్నమాట. వాళ్ళది ఇన్సులిన్లో కొత్త స్టోర్ లాంచ్ అయింది. అది యాక్చువల్గా సాటర్డే ఉండాల్సింది, లాస్ట్ మినిట్కి క్యాన్సిల్ అయింది. నిన్న పోవాల్సింది, మా ఆయన వల్ల నిన్న క్యాన్సిల్ అయింది. పాప ప్రొడక్షన్ ఇష్యూ. ఇవాళ కూడా గట్లే ఉంది, బట్ హీ స్క్వీజ్డ్ ఇన్ దట్ 1.5 hour లంచ్ టైంలో వచ్చి షూట్ చేసుకొని వెళ్దామనేసి వచ్చినాం అనమాట. నేను తీసుకొని వేసుకుంటున్నా అని చూపిస్తాను. పెళ్ళికి కూడా నేను అంత ఇస్తాను. ఇందాకే మీ గురించి మాట్లాడుకున్నాం, మీరు అవునా వాళ్ళు వచ్చి వీడియోస్ తీస్తుండే అన్న తెలుగు ఇన్ఫ్లుయెన్స్ కళ్యాణి గొప్ప ఇక్కడే ఉంటారు కదా, ఎందుకు పిలవలేదు. యాక్చువల్ సాటర్డే అన్నారు కానీ మళ్ళీ లాస్ట్ మినిట్లో సాటర్డే క్యాన్సిల్ అయింది. నిన్న వస్తాం అనుకున్నాం, నిన్న కూడా క్యాన్సిల్ అయింది తనకు వర్క్ ఉండడం వల్ల. నాకు వేరే ఫోటోగ్రాఫర్స్ని వాళ్ళని పెట్టుకుంటే ఏంటంటే నా విజన్ వాళ్ళకి అర్థం కాదు. ఈ నోస్ ఇక్కడ అంటే అర్థమైపోయింది, అలా ఉంటుంది అన్నమాట. పాప స్కూల్ ఇదే రైట్ టైం మాకు. ఏం చేసినా ఈ 1 hour పాప లంచ్ టైంలో. అప్పుడు బతుకమ్మ వాటికి తీసుకొచ్చారు కదా, మనం అందరం డాన్స్ చేసినాం. అవునా? ఓకే. ఈరోజు ఆ రోజు చాలా మంది కలుస్తా కదా, అందరూ అంత గుర్తున్నారు. రేపు ఇక్కడ బోనాలు ఉన్నాయి కదా, నెక్స్ట్ వీక్ ఇక్కడ సాదతపేట వచ్చేసింది కదా, వస్తుంది పోతుంది. ఇంకొంచెం చెవు కనిపిస్తలేదు కదా, లైట్ తీసుకోండి, ఒకటే సైడ్ తీసేద్దాం చాలు. లైటింగ్ ఉందా? ఫోటో కావాలా? ఒక రింగ్ కొని బుజ్జి, ఒక రింగ్స్ నచ్చినాయి అన్న. గోల్డ్ రేట్ చూసినా కదా, చూసిన తగ్గిందండి తీసుకోండి. ఇంకా తగ్గుతుందండి. అది యాక్చువల్గా నేను మేలో సతాయించా, కొను చెప్పినా కొనుంటే 5 బార్లు కొనుమన్నా, అప్పుడప్పుడు నాకు లిటరల్లీ లాస్ 4,000 లాస్ అయ్యేదా? 4,000 కొన్నారా? కొను అన్న. అది వార్ స్టార్ట్ అయింది కదా, వార్ స్టార్ట్ అయింది ఇంకా అవుతుంది కదా, ఇంకా దొరికిలేండి. అది అక్కడ చాంపాలి టైప్ ఒకటి, సెకండ్ది లాస్ట్ నుండి సెకండ్ ఉంది చూడండి సెట్. ఎస్, అంత డైమండ్స్ వేసుకుంటారా అండి అసలు? బ్రైడల్ సెట్.
ఇందాక బ్యాగ్ ఉంది ఎక్స్ప్రెషన్ కదా మీకు ఇచ్చింది మళ్ళీ పెట్టుకోవడం ఇబ్బంది. బాగుంది, చాలా బాగుంది, వెరీ యూనిక్గా. షూటింగ్ కష్టాలు టైం అవుతుంది కశ్యప్ పికప్కి. బట్ షూట్ అంత ఫినిష్ చేసుకొని వెళ్ళిపోవాలి. అక్కడ అండి ఫోజీ 1 2 3 ఫోజ్. ఏం చూపించాలి పార్కింగ్ లాట్. సార్ ముగ్గురు పిల్లల్ని పట్టుకొచ్చిండు. ఓకే గైస్, వాట్ సాంగ్ యు గైస్ వాంట్? ఓకే వాట్ షీ లర్న్. మనం ఎప్పుడు చెప్పండి వాట్ షీ లర్న్ ఏంటో. కషి, వాట్ ఫింగర్ ఇస్ దిస్? ఇది స్కూల్లో నేర్పించారు కావచ్చు. హలో, అదేమన్నా బొమ్మనా? ఇదంటే బొమ్మ. కథలు పడకు. మా అమ్మ వీడియో ఇచ్చింది అనుకో, బిడ్డ జాగ్రత్త బిడ్డ, మీరు అంత కథలు ఎందుకు పడుతున్నారు అంటది. లాంగ్ హెయిర్ ఉంది ఎవరికో. సంబడి హ్యావ్ సచ్ ఎ లాంగ్ హెయిర్. దించొద్దంట, ఎంతసేపు ఊపుతాడు రా. డంబుల్స్తో ఎక్సర్సైజ్ చేసినట్టు అయితే మీ నాన్నకి నేను ఎప్పుడు చాలిగా. పెద్ద లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్బాక్సింగ్ చేయాల్సినవి ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి ఎక్కడ నుండి వస్తుందో చెప్పినా నీకు అప్పుడు షూట్ పోయేటప్పుడు. ఎక్కడ ఉండని చెప్పినా. ఇది ఎక్కడికి ఓపెన్ చేయాలి? నాన్న ఇది ఓపెన్ అయితే లేదు. కాశీ గివ్ దిస్ టు నాన్న. వెనక్కి జరుపుకున్నావా? చూపిస్తావా? చిట్టి తల్లిని చూస్తారా అండి? మా చిట్టి తల్లిని చూస్తారా? మీదికి పోయి టీ షర్ట్ పైన వేసుకొని నడుపుదురా సైకిల్. నేను గోల్డ్ కలర్ రెడీ అయ్యింది. ఈ ప్యాకేజ్ వచ్చేసి ఒక స్పెషల్ బ్రాండ్ దగ్గర నుండి వచ్చింది. అదే క్యారెట్ లేన్. నెక్స్ట్ మంత్ వాళ్ళతో మనం ఒక క్యాంపెయిన్ చేస్తున్నాం. సో ఫస్ట్ పీస్ ఇందులో ఏదో ఒకటి నేను ఉంచుకుంటా. యాక్చువల్గా ఇది చైన్ అమ్మది. సెకండ్ పీస్ డైమండ్. ఇంత తక్కువ రేట్గా వాళ్ళు మా వెబ్సైట్లో చూసి ప్రైజింగ్ చూసి షాక్ అయినా. ఇది థర్డ్ పీస్. ఇవాళ మేము ఆ షూట్కి అక్కడికి వెళ్ళినప్పుడు ఇది డెలివరీ ఉండేది. దీనికి సైన్ కావాలి, లేకపోతే మళ్ళీ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే మళ్ళీ ఎట్లా అదొక ప్రాసెస్. అమ్మడు నో యూ వాంట్ టచ్చా? డైమండ్ ఇది. నీ పెళ్ళి అంటే హ్యాపీగానే ఉంటాయి కదా మరి. నీ పెళ్ళికి ఇలాంటివన్నీ కొనాలా? ఓకే, నేను కొనాల్సిన అవసరం ఏం లేదు బిడ్డ. నువ్వు మంచిగా చదువుకొని మంచిగా వర్క్ చేసి నువ్వే సంపాదించుకోగలుగుతావు. నువ్వు బిగ్ అయిపోవు కదా. ఇప్పుడు అమ్మ వర్క్ చేస్తుందా? అమ్మ ఈజ్ వర్కింగ్ కదా. అమ్మ ల్యాప్టాప్లో పనిచేస్తుందా? వీడియోలు పనిచేస్తుందా? అప్పుడు నాకు పైసలు వస్తాయి. అట్లా నువ్వు ఏదో ఒకటి అవ్వాలి బిగ్ అయినాక. నువ్వేమవుతావు బిగ్ అయినాక? ఫార్మర్ అవుతావు. ఫార్మర్ అయ్యి నువ్వు రైస్ అవన్నీ పండిస్తావు కదా. పండిస్తే అప్పుడు అది అమ్మితే నీకు పైసలు వస్తాయి. ఆ పైసలతోని నువ్వే కొనుక్కోవచ్చు. అప్పుడు అమ్మ నాన్న కూడా కొనేయచ్చు. ఏం పెళ్ళికి వెళ్తావా? బ్యూటిఫుల్ వేసుకోనా? సరే, ఎక్కడికైనా వెళ్ళచ్చు. అప్పుడు నీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ కవర్ అయింది. కోపే $74. అయ్యో, $74.99. ఎందుకు కవర్ అవ్వలేదు కోపే? మీ నాన్న ఏంటిది అన్నది కూడా చూడకుండా కట్టేసి వచ్చిందా? యాక్చువల్ అనేది ఫుల్ కవర్ అవుతుంది అనుకున్నా, కానీ అవ్వలేదు. టచ్ చేస్తారా గది? నో, వీ డోంట్ టచ్ ఇట్. ఓకే, హియర్ ఇస్ ద యాక్చువల్ బిగ్ ప్యాకెట్. తెలుగులో నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా. తెలుగులో చెప్పి తెలుగులో మాట్లాడితే బాగుంటుంది. ఏదో కావాలి కదా తెలుగులో ఫ్లోలో వచ్చేస్తుంది.
ఇవంతా ఒకటే బ్రాండ్, మిస్ గైడ్. బాగుంటాయి, క్వాలిటీ చాలా బాగుంటాయి. షీన్లో అమ్మడమే కాకుండా వాళ్ళదంటే వాళ్ళ సపరేట్ పేజ్ ఉంటుంది, మిస్ గైడెడ్ అని చూడండి. మోస్ట్ ఆఫ్ ద డేస్ ఎలా ఉంటాయంటే బ్లోటింగ్ ఉంటుంది, అబ్బా ఏది ఈజీగా ఉంటుంది ప్రో అని అది తీసుకొని వేసుకోవాలనిపిస్తుంది. ఆ మినిట్కి బాడీ టైట్ అలాంటివి అస్సలు వేసుకోవద్దు. అందుకే అన్ని పెద్దవి తీసుకున్నాం. ఈ ప్రింట్ గురించి చాలా ఎగ్జైటెడ్ ఉండే. ఇట్ హ్యాస్ దిస్ బ్యూటిఫుల్ బటర్ఫ్లై. ఈ ప్రింట్ గురించి చాలా ఎగ్జైటెడ్ ఉండే. మంచి పెద్ద బటర్ఫ్లై ఉంది దీని మీద, చాలా క్యూట్గా ఉంది. టీచర్ ఎలా అంటుంది కషి? అది చేయవా? టీచర్ ఎలా వేస్తుంది చూడు. నిన్న క్లాస్ మిస్ అయింది కదా, అందుకే ఇప్పుడు ఇంకా పొగ తెలుస్తుందా. ఎక్కడో చాలా పెద్ద వైల్డ్ ఫైర్ అయిందంట, దాని ఎఫెక్ట్. బిస్కెట్ అవి మొత్తం గాలి పొల్యూషన్ లాగా ఉంది, బాగాలేదు అని చెప్పేసి అలర్ట్ వచ్చింది. ఈవినింగ్ నుండి ఇలానే ఉంది. వీ థాట్ యాక్చువల్గా వర్షం పడుతుందేమో, మేఘాలు వచ్చినాయి అనుకున్నాం, కానీ పొగకు అట్లా అయిపోయింది చీకట్లాగా. పెరుగు తిన్నావా? తిన్నా. నువ్వు తినలే? సో అందుకే వాకింగ్ చేస్తుంది. పాట ఏం పాడిరు? గిట్ల గిట్ల ఎందుకు తింది? మీరే కనిపెట్టిరు ఇద్దరు, తెలుసు. నాన్న కూని ఎత్తాడు పాటలు, బిడ్డ ఎత్తాడు. చెప్పాలంటే ఈయన కూనితనమే నాకు వచ్చింది. ఎవరైనా పాటలు ఇట్లా పిచ్చి పిచ్చిగా వాడుతుంటే ఏంది అది అనుకునేదాన్ని, తెల్లకుండా నేను కూడా అట్లా తయారవుతున్నా. టుడే ఐ హ్యాడ్ సచ్ ఎ లాంగ్ డే. ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతున్నా అస్సలు కావాలని కాదు, ఇంటెన్షన్ కాదు, జస్ట్ అట్లా ఆ ఫ్లో అలవాటు అయిపోయింది అంతే. చాలా జరిగింది, చాలా తెరలిగా లేచిన, లేట్గా పడుకొని టూ మెనీ థింగ్స్ జరిగినాయి. చాలా బిగ్ రియలైజేషన్ నేను తెలుసుకుంది ఏంటంటే, పెళ్ళైన ఫస్ట్ 3 years ఇక్కడ నాకు తెగ గడ్డలు అయ్యేటి ఈ ప్లేస్లో. ఎందుకు అవుతున్నాయి తలకాయ బదులు కొట్టుకున్నా, అర్థం కాలేదు. కానీ జుట్టు మాత్రం మస్తు పెరిగింది, ఎందుకంటే అంత కంటిన్యూగా ఆయిల్ పెట్టుకునేదాన్ని. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటంటే, కొబ్బరి నూనె పెట్టుకొని రాత్రి పడుకునేదాన్ని, అది ఇది చేసేదన్నమాట. సో మొన్న పెట్టుకున్నా, చెప్పిన కదా నైట్ పెట్టుకుంటలేను బికాస్ ఆఫ్ కష్వి. పక్క రూమ్లో పడుకొని మరీ పెట్టుకున్నా కదా, పోర్స్ బ్లాక్ అయిపోయి లిటరల్గా ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడైంది నాకు. మళ్ళీ పొద్దున్న లేవగానే మొహం అంతా నూనె అంత అట్టుకోరుంటే, అరే రామ గింత ఉంది. ఈ చిన్న చిన్న నల్ల నల్ల మరకలు ఉన్నాయా, ఇవన్నీ కూడా నాకు అసలు పింపుల్స్ అవ్వకుండా మరకలు అవుతాయి. ఎందుకంటే బ్లాక్ హెడ్స్ అని ఉంటాయి, అక్కడే ఇట్లా వచ్చేస్తాయి అనమాట. దాంట్లో ఏదైనా ఇరుక్కపోయి ఎండిపోయి గిట్లా తగిలితే నీకు తెలుస్తుంది రఫ్గా. అందులో ఆ పోర్స్లలో ఉండిపోయి ఎండిపోయి అవే మరకయి ఊడిపోతాయి. అసలు పీకను కూడా పీక, అవి మరకలు అవుతాయి. సో ఇవైతే యాక్నే ప్యాచెస్ ఇట్లా దొరుకుతాయి, బాడీ వైజ్ వాళ్ళకి. ఇట్లా పెట్టుకుంటే అది ఎక్కువ అవ్వకుండా దాంట్లో ఉన్న పసుని తీసేసి బ్లా అవుతాయి అన్నమాట. రోజు నిన్న కూడా నేను పొద్దున 4కి పడుకున్నా. ఎందుకు అంత లేట్గా పడుకుంటున్నావు అనొచ్చు, మరి రోజు వీడియో ఎడిటింగ్ చేయాలిగా, బ్రాండ్లు షూట్ చేయాలి, అప్లోడ్ చేయాలి, తమ్నెయిల్ చేయించాలి, లాట్ ఆఫ్ థింగ్స్. డే అంతా ఇదంతా చేస్తూ మళ్ళీ చేయాలి. అండ్ సరే డే అంతా ఎందుకు చేయాలి, డే అంతా పని చేసుకోవచ్చు కదా. నేను పని చేస్తే వ్లాగింగ్ చేయాలి, లిటరల్గా వ్లాగ్ కోసమైనా సంథింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇవాళ ఏం చేయలేదు అసలు, కానీ బ్లాగ్లో ఏం చూపించాను. సో లెట్స్ గో సమ్వేర్, ఆర్ ఈ పని ఒకటి పెండింగ్ ఉంది కదా, ఇది చేసుకుందాము, లేదా కశ్విన్ బయట తీసుకెళ్దాం, సంథింగ్. ఇక మరీ హెక్టిక్ ఉన్న రోజుల్లో పనులు చేసుకుంటున్నాం, కానీ మొత్తం పని అంతా చేసుకోలేకపోతున్నాను డే టైం బ్లాగ్ చేయాలి కాబట్టి. సో అదన్నమాట. బట్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వెరీ ప్రొడక్టివ్ డే. అండ్ రేపు పొద్దున్నే లేచి మళ్ళీ బ్లడ్ వర్క్ వెళ్ళాలి. సో ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో విచ్ ఇస్ టుమారో. అది కూడా చూడాలి అంటే సబ్స్క్రైబ్ మై ఛానల్, టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.